హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కుంభరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే కీలక సమయంలో సన్నిహితుల సహాయం అనేది అందుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే చేపట్టిన పనులలో శ్రమ అనేది ఫలిస్తుంది ఈరోజు. ఇక కుంభరాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారు తమ సంతాన విద్య మరియు ఉద్యోగ విషయాలలో శుభవార్తలను వింటారు. మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి అనేది మెరుగ్గా ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలం ఉంది. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం అయితే ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుంభరాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కుంభరాశి వారి రోజు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయడంలో ముందుంటారు. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలకు కావలసిన నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత హోదాలను సాధించగలుగుతారు. ఇక సాంకేతిక వర్గాల వారికి, రాజకీయ వర్గాల వారికి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఈరోజు తీరిపోతాయి. ఇక విద్యార్థులకు కొంతమేర ఒత్తిడులు తగ్గిపోతాయి. మహిళలకి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు శివాలయంలో అర్చనలు చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.